342. 342,000. దేవుడు ఎందుకు ఇశ్రాయేలు 400 సంవత్సరాలు దాసత్వం కింద ఎందుకు ఉంచారు? ఆదికాండం 15:13 ప్రకారం వివరించండి. ప్రశ్న చెల్లి జోన అనే చెల్లి ఏ ఊరు? ఈ జోన అన్న చెల్లి ప్రశ్న వేసేసింది, జవాబు చెప్పేసింది. అంటే ఆమె ప్రశ్న వేసి ఆదికాండం 15వ అధ్యాయం 13 అధ్యాయం రాయకపోతే మనం చెప్తాం. ఆమె ప్రశ్న వేసేసింది, జవాబు చెప్పేసింది. ఇంకా జోన అన్న చెల్లికి మనం ఏం చెప్తాం? కానీ చెప్పనా ప్రయత్నం చేస్తామా? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీని 400 సంవత్సరాలు ఐగుప్తు దాసులు ఉంచాడు? ఆదికాండము 15వ అధ్యాయము 13 నుంచి. ఆదికాండం 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టిదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఈ మాటను బట్టి దేవుడు అబ్రహామిక సంతానాన్ని తమది కాని దేశానికి పంపుతున్నాడు. ఆ దేశము మరి ఐగుప్తు అని చెప్పాడా? చెప్పలేదు. ఇరాక్ అని చెప్పాడా? ఇరాన్ అని చెప్పాడా? చెప్పలేదు. తమది కాని దేశానికి దేవుడు ఎప్పుడు కొన్ని విషయాలు ముందే చెప్పాడు, కానీ కొన్ని విషయాలు ముందే చెప్పేస్తాడు. ఇక్కడ మాత్రం తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంచుతా అన్నాడు. కానీ అక్కడ ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? 430 సంవత్సరాలు ఉన్నారు. మరి 400 సంవత్సరాలు అన్నాడు కదా, 4 తరాలు అన్నాడు కదా, 430 ఎందుకు ఉంచాడంటే ఆయన ఇష్టం. మరి మోసేయాలి కదా అక్కడికి. కాబట్టి దేవునికి చిత్తములో చెప్పి చేశాడు. ఎంతకాలం ఉన్నారు అక్కడ? నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండము 13 అధ్యాయాల నిర్గమాకాండము 12వ అధ్యాయము 40వ వచనం. 40. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 30 సంవత్సరములు. అదిగో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నివసించారు. 2వ అధ్యాయం అంటే 12వ అధ్యాయం 41వ వచనంలో ఉంది. కాబట్టి దేవుని ముందే చెప్పాడు. కాబట్టి వీళ్ళని ముందే వాళ్ళు పంపించాడు ఐగుప్తుకి, యోసేపుని. దాని తర్వాత వాళ్ళని పంపించాడు తన యొక్క అన్నలు వెళ్ళారు ధాన్యం కొనుక్కోమని. అంటే కరువు ఎందుకు వచ్చింది? వీళ్ళు వెళ్ళనాకి కరువు రాకపోతే వెళ్ళరు. దాని తర్వాత వాళ్ళని పంపించాడు యాకోబుని. అంటే ఆ యాకోబు చనిపోయింది ఎక్కడ? ఐగుప్తులో. తీసుకొచ్చి కనాన్లో సమాధి చేశారు. వాళ్ళకు ఉండిపోయారు. ఇంకా ఏసేపు అక్కడ చచ్చిపోయాడు ఐగుప్తులో. ఏసేపు యొక్క అన్నదమ్ములందరూ ఎక్కడ చచ్చిపోయారు? ఐగుప్తులోనే చనిపోయారు. అందరూ చచ్చిపోయారు. అలాగే 430 సంవత్సరాలు సమాధులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు సమాధులు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ మంది ఉంటారా? సమాధులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తంలో చేస్తున్నాడు. ఆయన చెప్పేశాడు, చేశాడు. కాబట్టి చెల్లికి జోనా అనే చెల్లికి ఇప్పుడు ఏ ఊరో తెలియదు. ఇక మేము జవాబు చెప్పక్కర్లేదు. ఆమె ప్రశ్న చెప్పేసింది, జవాబు చెప్పేసింది, అయిపోయింది సమాధానం.